జనసేన అధికారంలోకి వస్తే రైతులు, యువకులు, మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సామాన్యులకు సైతం రాజకీయాలను దగ్గర చేసేందుకు పార్టీ పనిచేస్తుందని వెల్లడించారు. ఎన్నికల ప్రణాళికలోని ముఖ్యమైన అంశాలను పవన్ వివరించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మేలు చేయనున్నట్లు చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పారదర్శక పాలన అందిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమంలో సంపద పంపిణీలోనూ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. అందరూ చెప్తారు కానీ ఎలా చేయాలనేది చాలా స్వార్థపూరితంగా ఉంటుంది. అలా కాకుండా ఎలాంటి వివక్షలు లేకుండా ఎలా చేయాలి, అందరూ బాగో కోసం అన్నట్టుగా మేము ఆలోచిస్తున్నాం. శాంతి భద్రతల నిర్వహణ చాలా పటిష్టంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అధికారం ఉన్న వాళ్ళకి చట్టాలు బలహీనంగా పనిచేసి, ఏమి లేని వాళ్ళకి చాలా బలంగా పనిచేసే కాకుండా వివక్షత లేకుండా చట్టాలని చాలా పటిష్టంగా అమలు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. మనకు అన్నం పెట్టే రైతు, మా అందరి కోసం విపరీతమైన సంపద క్రియేట్ చేసే మత్స్యకారులకి రక్షణకి మేము చాలా పటిష్టమైన చట్టాలని రూపకల్పన చేశాం. నిరుద్యోగ సమస్యని పారద్రోలి యువతకి అవకాశాలు కల్పించాలి అంటే యుద్ధ ప్రాతిపాదికన సన్నాహాలు ప్రారంభించాలి. మేము ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం. సాంఘికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా వెనుకబడిన యువత, అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజలకి సాధికారత చేకూరేలా పటిష్టమైన చర్యలు చేపట్టడం. పేదరిక నిర్మూలన జరగాలి. కనీసం ప్రజలకి కనీస అవసరాల కల్పన, ఒక తాగునీరు కానీ, ఉండటానికి ఒక చిన్నపాటి శుభ్రమైన ఇల్లు, లేదంటే ఒక మరుగుదొడ్డి సౌకర్యాలు కానీ, అలాగే వారి కాళ్ళ మీద నిలబడగలిగే ఒక చిన్నపాటి సంపాదన సృష్టించడం మరియు వారికి సంక్షేమాన్ని కల్పించడం, ఇవన్నీ మేము వాటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం.